అది సిపిఐ పాత్ర. అట్లనే విజయశాంతి గారిని ఢిల్లీ తీసుకుపోవడం కానీ, పార్టీలు చేర్పించడంలో కానీ, కేసీని కలపడంలో కానీ, ఆ రోజున్న మాధవన్ గారు ఇప్పుడు లేరు, వాళ్ళు చనిపోయినారు, వారు ఇనిషియేట్ చేయడం కానీ, లేకపోతే ఖడ్గే గారు వారు ఇనిషియేట్ చేయడం కానీ, ఇంకా మొత్తంగా కూడా ఏదైతే ప్రయత్నాలు చేయడం వల్ల వారు చేయడం, తర్వాత ఆమె ఎన్నికలప్పుడు తిరగడం, ఇవన్నీ వారు చేయడం. అట్టే అద్దంకి దయాకర్ గారు అయితే దాదాపుగా సంవత్సరంన్నర నుంచి మొత్తం మా టీంలో ఉండి మేము వాళ్ళు ఇదే రూమ్లో ఎన్నో సార్లు మాట్లాడుకున్నాం. ఢిల్లీ పోయినప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. మొత్తంగా ఇప్పుడు చూస్తే ఎన్నికల సందర్భంలో, ఎన్నికలకు ముందు కానీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో, విజయశాంతి గారికి హామీ ఇచ్చారు, అది ఇప్పుడు నెరవేర్చారు. ఏదో ఒక పదవా ఎట్లా ఏమి ఇస్తామన్నారు? అప్పుడు అడిగింది ఏంటంటే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి అనే ఒక సూచన వచ్చింది, రాజ్యసభ అనే ఒక సూచన వచ్చింది, పార్లమెంటు అనే ఒక సూచన కూడా వచ్చింది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉన్నాయి కాబట్టి అనేక సూచనలు వచ్చినాయి. తర్వాత అప్పుడు ఆమె ఈ సూచనలు అన్నిట్లలో ఆమె ఆప్షన్ కోరుకున్నది, నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వండి అని ఆమె అడిగింది. సరే, ఆ రోజున్న పరిస్థితులలో ఇప్పుడు రాజకీయాలు ఎప్పుడు కూడా ఎట్టుంటది, ఆ క్షణంలో కొన్ని వాగ్దానాలు కూడా చేస్తూ ఉంటారు. కేసీ గారు, నాకు తెలుసు కేసీ గారు మాట్లాడింది తెలుసు, ఖడ్గే గారు హైదరాబాద్లో ఉన్నప్పుడు హోటల్లో ఉన్నప్పుడు పర్సనల్గా వారు చెప్పింది తెలుసు. ఇవన్నీ నేను దగ్గరుండి చూసినా కాబట్టి, దగ్గరుండి నేనే ఇదంతా నడిపించిన కాబట్టి వాస్తవాలు ఏంది అనేది బయట అది కొంతమంది మర్చిపోతారేమో కానీ మినిట్ మేము ఆమె ఢిల్లీకి తీసుకుపోయిన మేము ముగ్గురం ఎయిర్పోర్ట్లో ఒకే ఎయిర్ క్రాఫ్ట్లో ఒకే ప్లేన్లో మేము ముగ్గురే పోయినాం. ఎవరెవరు? నేను, విజయశాంతి గారు, శ్రీనివాస్ గారు. నాకు వాళ్ళే టికెట్ బుక్ చేసిండ్రు. నా జీవితంలో అదేదో ప్లేన్లో ఫస్ట్ క్లాస్లో కూర్చున్నది అప్పుడే. ఓకే, ప్లేన్ ఎక్కడమేమో అలాంటి వాళ్ళకి కష్టము, ఇక మళ్ళీ ఫస్ట్ క్లాస్ అంటే ఇంకా కష్టం. వారు ఆ రోజు తీసుకుపోయారు. ఆడు ఉంచడం 4 రోజులు ఢిల్లీలో ఉన్న తర్వాత ఆమె అనుమానాలు, ఆమె ఆలోచనలు అన్నీ నివృత్తి చేసుకున్న తర్వాతనే ఆమె పార్టీలో సభ్యత్వం హైదరాబాద్లో తీసుకున్నది. తర్వాత కూడా సరే, అప్పుడు ఏదో డిలే అయితే జరిగింది. మొత్తానికి అయితే రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నారనేదే సిపిఐ. ఇక్కడి నుంచి వచ్చిన ప్రపోజల్ కాదా విజయశాంతి గారిది? ఇక్కడ నుంచి ఇక్కడున్న లీడర్లు ప్రతిపాదించిన లిస్టులో ఆమె పేరు లేదా? ఎక్కడిని గాంధీవనే పిలవరా? మీటింగ్ లో పిలిచిండ్రు ఆమెని? లేదు. మీరు చూసిండి ఎప్పుడన్నా? మీటింగ్ కి లేదు. ఆమె మొదట్లో 1-2 మీటింగ్, పార్టీ గెలిచిన తర్వాత 1-2 మీటింగ్లకు వస్తే ఆమెను పిలిచిండ్రా? లేదు. ప్రమాణ స్వీకారాన్ని పిలిచిండ్రా? ఎంపీ ఎలక్షన్ లో కూడా మన అసలు కనీసం ప్రచారం కూడా పిలిచిండ్రా? లేదు. మరి ఇవన్నీ కళ్ళకు కనిపించేటువంటి వాస్తవాలు. ఇది మాటలు ఎన్నైనా చెప్పచ్చు. ఇప్పుడేమో ఈయన మార్క్ ఉంది, ఆయన మార్క్ ఉంది అని రకరకాల చర్చలు చేస్తున్నారు. ఇది ఏది లేదు. 100% నేను కాంగ్రెస్ పార్టీ కాదు, నా కాంగ్రెస్ పార్టీని నేను బాగుపరచాలని కూడా నా లక్ష్యం కాదు. కానీ రాహుల్ గాంధీ గారు ఉన్నటువంటి ఆయన ఆలోచన విధానం ఏదైతే ఉందో అది మాలాంటి వాళ్ళకి నచ్చింది కాబట్టి మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దేశంలో సెక్యులరిజం కాపాడుకోవాలి, ఫెడరలిజం కాపాడుకోవాలి, కాన్స్టిట్యూషన్ కాపాడుకోవాలి, డెమోక్రసీని కాపాడుకోవాలని ఏదైతే ఆయన ఆలోచనలు పెట్టుకొని ముందుకు వస్తున్నాడు, మాలాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు మేము ఖచ్చితంగా ఉన్న వాస్తవాలే చెప్తాం. ఎందుకు చెప్పాం? ఇక్కడున్న పేర్లలో విజయశాంతి గారి పేరు అసలు ప్రపోజల్ లేదు, ఆమె చర్చే లేదు అసలు. ఎక్కడిది? వాళ్ళు అక్కడ ఎట్లా వచ్చింది? 3 రోజుల క్రితం దాకా మీనాక్షి గారు మాట్లాడేదాకా ఆమెతో ఎవరు మాట్లాడిండ్రు? మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడిందా? మీడియా సరే, వాళ్ళ పార్టీ గుర్తించబడి మీడియా గుర్తించిందా? లేదు. ఎవరు గుర్తించారు అసలు ఆమెని? సరే, ఆమె ఏంటిది, ఆమె సినిమా స్టారా ఇంకోట అని పక్కన పెట్టిన కానీ ఆమె కూడా ఆస్తిపాస్తుల్ని తరగబెట్టి, ఆమె జీవితాన్ని తరగబెట్టి ఆమె ఎంతో కొంత తెలంగాణ కోసం పనిచేసింది. దాన్ని గుర్తించాలి. అసలు మనిషిని గుర్తించకపోతే ఎవరు గుర్తిస్తాం మనం? మరి ఎట్లా చర్చకు వచ్చింది? అక్కడ మీనాక్షి నటరాజన్ గెలవడమే అక్కడే స్టార్ట్ అయిందా? స్టార్టింగ్ పాయింట్ రాహుల్ గాంధీ గారే. ఇదంతా కూడా మీనాక్షి గారు, మాధవన్ గారు చేసిన పనైనా, కేసీ గారు చేసిన పనైనా, ఖడ్గే గారు చేసిన ఆ ఎన్నికలకు ముందు ఉన్నటువంటి ప్రతి సమాచారం డాక్యుమెంటేషన్ అయింది కాబట్టి అదంతా కూడా ముందేసుకొని చూసారు కాబట్టి దాని ప్రకారం నేను అనుకుంటా అన్ని తిరిగేయడం వల్ల ఈ చరిత్ర అంతా రావడం వల్ల ఆమెకి ఈరోజు సరే విజయశాంతి గారు కోరుకున్నంత, ఆశించినంత, తృప్తికరమైనంత ఉండకపోవచ్చు, కానీ ఒక గుర్తింపు అనేది రావడం అనేది, పార్టీ గుర్తించడం అనేది చాలా ముఖ్యమైనది. ఈ 6 నెలల కాలం ప్రభుత్వం ఉండి సంవత్సరం అయిపోయింది కదా.
కనీసం ఒక్క ప్రోగ్రామ్ పిలవడం, ఇన్వాల్వ్ చేయడం, గౌరవించడం, ఓ ఫోన్ కాల్ చేయడం, ఓ లెటర్ పంపడం. ఆమె సభ్యురాలు కదా, నాయకురాలు కదా. వీళ్ళకి ఓకేనా మళ్ళీ ఇలా ఈమెకి ఎట్లా వచ్చిందిరా భయ్ ఇది ఇట్లా అనుకుంటున్నారా? ఇక గుసగుసలు ఉంటాయి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.